హాయ్. హలో ఫ్రెండ్స్. నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. ఏంటి అంటే నేను ఈ మధ్య డైలీ వాక్‌కి పార్క్‌కెళ్తున్నాననమాట. పార్క్‌కెళ్తుంటే అక్కడ జనాలు ఇలా గూడా ఉంటారా అని జెప్పేసి నేను వింటున్నానండి. నాకు ఇంతకుముందు నేనంత పట్టించుకునేదాన్ని గాదు. నేనసలు ఎవరేమనుకున్నా ఇలా వినేసి అలా వదిలేసేదాన్ని. ఈ మధ్య నేను పార్క్‌కి వాక్‌కెళ్తున్నానండి. వెళ్తుంటే నేను కొంచెం బొద్దుగానే ఉంటాను. అండ్ నాకన్నా ఇంకా కొంచెం బొద్దుగా ఉండే ఆవిడ ఒకామె వస్తుంది. వేరే వాళ్ళు కొంచెం అంటే ఏజ్డ్ పర్సన్స్ వస్తుంటారు పార్క్‌కి. వచ్చి వాళ్ళు ఎలా కామెంట్ చేస్తున్నారంటే, ఒక ఆమె ఉంది. ఆమె పార్క్‌కొస్తది. వచ్చి ఏం చేయాలో అర్థం గాదు. వచ్చి అవి పట్టుకొని ఎలాడుతా ఉంటారు. ఏది జేస్తే మనకి తగ్గుతారో, ఏది జేస్తే తగ్గరో గూడా తెలీదు. ఎందుకొస్తారో గూడా తెలీదు. వాళ్ళకే అర్థం గాదు అని జెప్పేసి మాట్లాడుతున్నారండి. అది అలా కామెంట్ చేయడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఎవరు వెయిట్ ఉన్నారు అనంటే అది తినడం వల్ల ఒక్కటే రాదండి. మన జీన్స్ పరంగా ఉంటది. కొంచెం ఫుడ్ తినే పరంగా ఉంటది. ఇంకోటి పిల్లలు కన్నా తల్లి ఖచ్చితంగా కొంచెం వెయిట్ అయితారు. షేప్ ఔట్ అయితదండి. అది అందరికీ తెలుసు. తెలిసిన విషయమే. అలా కామెంట్ చేస్తుంటే ఎంత బాధనిపిస్తదండి. ఎవరు కావాలని లావుండాలని ఎవరు అనుకోరు. హ్మ్. సన్నగున్న వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారని కాదు. లావున్న వాళ్ళకే డిసీజెస్ అన్నీ ఉన్నాయి అని చెప్పేసని కాదండి. తను ఎక్సర్సైజ్ చేస్తుంటే తన ఇష్టమండి. ఎక్సర్సైజ్. ఎవ్వరెలా జేస్తే వాళ్ళ ఇష్టమొచ్చినట్టు చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో జేస్తారు. ఇంకొకరు జస్ట్ ఇంట్లో జేసుకొని డంబుల్స్‌తోని వాళ్ళకున్న పరికరాలతోని చేస్తుంటే తగ్గుతారని ఒకళ్ళు జెప్తారు. ఇంకొకళ్ళు మాకు పిల్లలున్నారండి. మేము పిల్లలతోని చేస్తుంటేనే మాకు వర్క్ సరిపోతుంది. అందుకని ఇంక పిల్లలతోని సరిపోతుంది గాబట్టి నేను తగ్గుతున్నాను అని జెప్పేసని ఇంకొకళ్ళంటారు. ఇంకొకళ్ళేమో సజెషన్ ఇస్తారు. ఇంకొకళ్ళు జిమ్‌కెళ్తే, నెక్స్ట్ బయట వాక్‌కెళ్తే అట్లా ఎళ్తే తగ్గుతారు అని జెప్పేసి అంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వే ఉంటది. ఎందుకు అదర్ పర్సన్‌ని అంత ఇది జేసి మాట్లాడేది చెప్పండి? ఆ సిట్యుయేషన్ అనేది వాళ్ళకొస్తే తెలుస్తది. మీరు అనుకుంటుండొచ్చు, ఈమె లావుంది గాబట్టి ఈమెకి కోపమొస్తుంది అనుకోవచ్చండి. నాకొచ్చేది కోపం కాదండి. జస్ట్ ఎందుకు అలా ఇన్సల్ట్ చేస్తున్నారు అని జెప్పేసి ఫర్ సపోజ్ నేనొకటి జెప్తా అండి. ఇప్పుడు ఆమె లావుంది అనుకుందాం. నెక్స్ట్ కొంచెం హార్డ్ వర్క్ జేషి, ఏదో ఒకటి జేషి, ఆమె వర్కౌట్ చేషిందా, వాకింగ్ జేషిందా, నెక్స్ట్ కింద యాలాడిందా, కింద పడి దొర్లిందా, అది వేరే విషయం అండి. ఎట్లా జేషైనా తగ్గింది అనుకోండి. ఇప్పుడు అన్నమాట ఎనక్కొస్తదా? తప్పు గదండీ అలా మాట్లాడడం. ఎవరినైనా ఇన్సల్ట్ చేస్తున్నట్టు అట్లా మాట్లాడొచ్చా? ముందల మంచిగా మాట్లాడుతూ ఎనక ఎందుకండి అట్లా బ్యాడ్‌గా మాట్లాడడం? ఏదన్నా ఉంటే అమ్మా ఇది చెయ్యి, అమ్మా అది జెయ్యి. సరే ఇది జేస్తే ఇట్లుంటదమ్మా, అది జేస్తే అట్లుంటదమ్మా అని సజెషన్ ఇవ్వండి. తప్పేముంది అందులో? మాట్లాడేటప్పుడు మంచిగనే మాట్లాడతారు గదండీ! లావున్నోళ్ళు మనుషులు గాదా అండి? లావుండగూడదా మనుషులు? అట్లా అనుకుంటే ఎంతమంది లావు లేరండి. అందులో వచ్చిన వాళ్ళే అంత కామెంట్స్ ఇస్తుంటే, ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్స్ లావైతే వాళ్ళు ఊరుకుంటారా అండి? ఇదేనా అండి మాట్లాడే విధానం? నాకు చాలా అంటే చాలా బాధేసిందండి లిటరల్లీ. ఎందుకు అంటే, మనిషి లేనప్పుడు అలా మాట్లాడడం ఏంది? వాళ్ళొచ్చిండ్రా, వాక్ జేసుకుర్రా, ఎంజాయ్‌గా ఎళ్ళిర్రా, లేదా మాట్లాడిర్రు. మంచిగనే మాట్లాడిర్రు. సరే నువ్వు ఉన్నావమ్మా అన్నారు. లావున్నోళ్ళని లావున్నావు అంటే తప్పా అని అంటారండి. తప్పు కాదు. కానీ ఆమె యాలాడబడుతుంది. ఏం జేయాలో అర్థం గాట్లే అనంటే, తనకేం జేయాలో అర్థం గానిదే వాక్‌కొచ్చి అవన్నీ చేసుకుంటుందా అండి? ఆ! ఏం జేయాలో అర్థం గానిదే తను ఇంట్లో పనంతా జేసుకొని, ఆ! బయటికెళ్ళి జాబ్ చేసుకొని, మార్నింగ్ వాక్‌కొచ్చి ఇవన్నీ చేసుకుంటుంది తను. తనకేం జేయాలో తనకు తెలీదా? వేరే వాళ్ళు జెప్తే దెలుసుకుంటదా? పోనీ చెప్పండి. వాళ్ళలా గూడా జెయ్యరు. ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి మీరే? నాకు చాలా అంటే చాలా బాధేసిందండి ఈ విషయంలో. నాకు గూడా బ్యాడ్ కామెంట్స్ ఒచ్చినాయి. కానీ నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను. అస్సలు పట్టించుకోను అట్లాంటియి. మా హస్బెండ్, "అనుష నువ్వు లావేం లేవు.
అని చెప్పేసి అంటారు. కాదు, నేను కొంచెం లావున్నాను. నేను కాదనట్లేదు. కానీ నాకన్నా కొంచెం ఇంకా బొద్దుగుంటది ఆమె, అలా కామెంట్ చేశారు. నా ముందు గూడా ఆమె ఎంత కష్టపడుతున్నా తను ఏం తగ్గలేదు. అది ఇదని మాట్లాడతారు. ఏవండీ, ఒక 10 డేస్, 15 డేస్ అండి ఎళ్లి. 10, 15 డేస్‌కే తగ్గుతారా అండి? సన్నగా నాజూగ్గా ఇట్లా అయిపోతారా? మాది జీన్స్ అండి. మా అమ్మైనా, మా మామయ్య అయినా, మా తాతయ్య అయినా అట్లా మాకు జీన్స్ పరంగా కొంచెం ఉంది. ఒక్కసారికే అట్లెట్లా అయితారండి? స్లోగా తగ్గుతుంటరు. ఎవరైనా ఇంత టైం, ఇంత టైం, ఇంత టైం టార్గెట్ బెట్టుకొని చేస్తుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా నేను అలానే చేస్తున్నాను. ఎందుకలా మాట్లాడడం? చాలా రాంగ్ అండి. ఎవ్వరైనా సరే అలా మాట్లాడకూడదు. వాళ్ళకెంత బాధ అనిపిస్తదో వాళ్ళకే తెలుసు. కావాలని ఎవరు లావవ్వరు. అలా చేయకూడదండి. కానీ కొంతమంది మంచి వాళ్ళుంటారు. కొంతమంది ఇలా ఇలా మాట్లాడే వాళ్ళుంటారు. నేను మంచి వాళ్ళ గురించి నేనేం అనట్లేనండి. నాకు కూడా నేనెళ్ళినప్పుడు నాకు గూడా కొంతమంది మంచి సజెషన్స్ ఇస్తుంటారు. "అమ్మా, నైట్ టైమ్‌లో ఇది ఫుడ్ తీసుకోకు. నైట్ టైమ్‌లో ఓన్లీ ఫ్రూట్స్ తీసుకో. ఇలా చెయ్యి, అలా చెయ్యి" అని జెప్తారు. ఓకే. నేను దానికి యాక్సెప్టెడ్. నేను చేస్తాను. ఓకే. నేను జేస్తాను. ఓకే అంకుల్ అని జెప్పేసి నేను చెప్పుకుంటొస్తా. ఓకే అక్క, అట్లా నేను చెప్పుకుంటొస్తా. అలా జెప్పండి. ఎవరైనా ఏదన్నా ఎక్సర్సైజ్ జేస్తున్నప్పుడు, ఏదైనా జేస్తున్నప్పుడు వాళ్ళని మోటివేట్ జేయండి. వాళ్ళు నెక్స్ట్ డే అమ్మ, నేనింత మంచిగా జేస్తున్నాను గాబట్టి వాళ్ళు నన్ను మోటివేట్ జేస్తున్నారు. నేను కంపల్సరీ చెయ్యాలి అన్న ఫీల్ వాళ్ళకొస్తది. అది డీమోటివేట్ జేస్తే, ఎనక బ్యాడ్ కామెంట్స్ చేస్తే, నేనెళ్ళింది ఒక్క రోజే నన్ను ఎందరెన్ని మాటలంటున్నారు. నాకు ఎళ్ళాలన్నా ఎందుకులే, ఏముందిలే అన్నట్టు అనిపిస్తది. మనిషి లావవుతున్నారంటే ఓన్లీ ఫుడ్ విషయంలోనే ఉండదండి. వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి ఉంటది. కొంతమందికి స్ట్రెస్ ఉంటదండి. స్ట్రెస్ వల్ల గూడా లావయితారు. కొంతమందికి హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటది. దానివల్ల గూడా లావవుతారు. హ్మ్. అన్ని విషయాలలో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగుంటదండి. డైరెక్టు వాళ్ళసలు ఏందమ్మా ఇట్లా ఏమైంది అని తెలుసుకోకుండానే బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. దేనివల్ల లావైంది? తను స్ట్రెస్ వల్ల లావైందా? లేకుంటే తను అది హార్మోన్స్ ఇష్యూ వల్ల థైరాయిడ్ ఉన్నా లావైతారు. షుగర్ ఉన్నా కొంతమంది లావైతారు. కొంతమంది బక్కగయితారు. నేచురల్‌గా కొంతమందయితారు. ఇన్ని ఉంటాయండి. అవి తెలుసుకోకుండా ఎలా అంటారు? ఫర్ సపోజ్ ఆమెకు థైరాయిడ్ ఉండే లావైందనుకోండి. దానికి తగ్గట్టు మెడిసిన్ వాడాలి. దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. నార్మల్‌కి రావాలంటే చాలా టైం పడతది. తెలుసుకోకుండా అలా మాట్లాడతారా అండి? మీకు తెలియనిదేముంది, ఇప్పుడు స్ట్రెస్ ఉన్నా గూడా లావైతారు. అది తెలుసు గదండీ! అలా ఎలా మాట్లాడతారండి లావుండ్రు అని జెప్పేసి. ఇప్పుడు నేనెంతగా చెప్తున్నాను అంటే నేను లావున్నాను, నాకు కోపమొచ్చింది అని కాదండి. ఈవెన్ ఏ పర్సన్ అయినా అలా మాట్లాడకూడదు. అది తప్పండి. నాకు అసలు ఆ కామెంట్స్ అనేది నేను తీసుకోలేకపోయినా మార్నింగు. అందుకే నేను వీడియో చేసి పెడుతున్నానండి. అంటే ఎవరో ఏదో చేస్తున్నారని నేను ఎవరినో అనట్లేదండి. నేను జస్ట్ నాకు అనిపిచ్చింది చెప్తున్నాను. మీకు మంచిగా అనిపిస్తే రిసీవ్ చేసుకోండి. ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు మాత్రం ఇది ఖచ్చితంగా మాట్లాడాలనిపించిన మ్యాటర్ అనిపిచ్చింది. అందుకే నేను మాట్లాడేశానండి. ఆహ్, ఎవరికన్నా ఆహ్, ఇట్లా ఏంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటే నన్ను క్షమించండి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నాకు కొంచెం బాధ అనిపించింది కాబట్టి ఆ బాధలో ఖచ్చితంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. థాంక్స్ అండి. బాయ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.